హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారు, కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ యొక్క అప్డేట్ అయితే మీరు తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. మీరు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. మీరు చాలామందికి ఏంటంటే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది అంటే ఇంపార్టెంట్, అవసరం. రేషన్ కార్డులు అనేది చాలా అవసరం. రేషన్ కార్డులు ఉంటే అనేక పథకాల ద్వారా మనకు లబ్ధి వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, అలాగే ప్రతి నెల కూడా రేషన్ బియ్యం, ఇవన్నీ కూడా మనకు చాలా ఉపయోగంగా ఉంటాయి రేషన్ కార్డులు ఉంటే. మరి రేషన్ కార్డులు లేని వారు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు లేక మనకు ఇబ్బంది పడుతున్నారు. మీకు అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఊహించని విధంగా కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతూ మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. దాదాపు 1 కోటి రేషన్ కార్డులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఏప్రిల్ నుంచి అంటే ఉగాది నుంచి రైతులకు, మిగిలినటువంటి వారికి, మహిళలకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనకు ఈ రేషన్ కార్డుల పైన 2 శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి ఆ 2 శుభవార్తల గురించి మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. చాలామంది లాస్ట్ వరకు చూడట్లేదు, 1 లేదా 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు. ఇలా చూడడం వల్ల ఏంటంటే మీకు సమాచారం అనేది అర్థం కాదు. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది. దయచేసి మీరు ఏదైనా సరే నాకు సహాయం చేయాలనుకుంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ పైన మీ ఫోన్పే ద్వారా QR కోడ్ను స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న QR కోడ్ను తప్పకుండా మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు మీ సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కండి. మీరు లైక్ చేయాలి వీడియోని. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తాయి. ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకుంటారనమాట. కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. అంటే ఎవరైనా సరే అన్ని వర్గాల వారికి, రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, ఎవరికైనా మనకు పెన్షన్లకు సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఏ చిన్న అప్డేట్ అయినా కూడా మీకు తెలియాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి. అలాగే వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను కూడా స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఇప్పటికే వారికి, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని 2 శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆదేశాలు అయితే ఉన్నాయన్నమాట. మరి అంటే ఎన్నో పథకాలు అయితే వస్తాయన్నమాట రేషన్ కార్డులు ఉంటే. మరి ఇందులో భాగంగానే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. మరి సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు. ఇది వరకు చూసుకుంటే రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ఇచ్చేవారు, లావు బియ్యం. ఈ లావు బియ్యం ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవరు కూడా తినేవాళ్ళు కాదు.
ప్రజలు తినకుండా వాటిని బహిరంగంగా మార్కెట్లో అమ్మేసి ఇక్కడ మనకు సన్నబియ్యాన్ని తెచ్చుకుని తినేవారు. మరి ఎందుకు ఇలా చేయాలి? దీనివల్ల బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది, ఈ రేషన్ మాఫియా అనేది మనకు ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసేందుకు ఆయన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక ఒక్కొక్క కార్డుదారుడికి ఒక్కొక్క సభ్యుడికి కూడా కుటుంబంలో అంటే రేషన్ కార్డులో మీరు 5 మంది ఉంటే 30 కేజీల రైస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనిషికి 6 కేజీల చొప్పున మనకు 5 మంది ఉంటే 30 కేజీల సన్న బియ్యాన్ని మీకు పంపిణీ చేస్తారు. మరి హుజూరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 31వ తారీఖున ఆయన అక్కడ పంపిణీ అయితే చేస్తారు. తర్వాత మీకు 1వ తారీఖు నుంచి కంటిన్యూగా రేషన్ దుకాణాల ద్వారా ఈ రేషన్ అయితే పంపిణీ చేస్తారనమాట. మరి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది అనమాట. కాబట్టి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈకేవైసీ చేసుకోమని చెప్పి కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. మరి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31 లోపు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అంటే గతంలోనే చేసుకోమని చెప్పింది. చాలామంది అప్పట్లో చేసుకున్నారు. మరి ఇంకా ఎవరైనా సరే ఈ రేషన్ కార్డు ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీరు రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ నెల 31 లోపు రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈపాస్ మిషన్లో వేలిముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇక ఈకేవైసీ కనుక మీరు పూర్తి చేసుకోకపోతే మీకు వచ్చే బియ్యం అనేది ఆగిపోతుంది అనమాట. సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఈకేవైసీ ఉన్నవారికే ఇస్తారు. కాబట్టి మీరు ఈకేవైసీ పూర్తి చేసేయండి. దీనిపైన ప్రభుత్వం కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. తప్పకుండా మీరు ఈకేవైసీ ఈ నెల 31 లోపు పూర్తి చేసుకుంటే మీకు ఏప్రిల్ 1 నుంచి కూడా పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా మనిషికి 6 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. మరి ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఇప్పటికే మనకు మీ సేవా కేంద్రాల ద్వారా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి మీ సేవా కేంద్రాల ద్వారా ఎవరైతే మనకి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతుందన్నమాట. మరి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తాం, తర్వాత మీకు ఈ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఇక దాని ప్రకారమే ఎవరైతే ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో వారిని అర్హులుగా ఎంపిక చేసి మనకి మార్చి 1వ తారీఖునే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పారు. మరి అయినా కూడా మనకు రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగలేదన్నమాట. మరి తాజాగా మనకు ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది మొదలు పెట్టబోతున్నారు. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు చూసుకుంటే 20 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని, ఇక ప్రభుత్వం అయితే మనకు 1 కోటి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ఈ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు. మరి అందరూ కూడా అప్లై చేసుకున్న వారంతా కూడా రెడీగా ఉండండి. మీరు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అయితే వస్తున్నాయి. మరి కొంతమందికి రేషన్ కార్డులు రిజెక్ట్ అయినాయని చెప్తూ ఉన్నారు. మరి ఆ రిజెక్ట్ అయిన వారు ఒకసారి మీరు రేషన్ కార్డు ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకుని మళ్ళీ కూడా కావాల్సినటువంటి పత్రాలను కనుక మీరు ఇస్తే మీకు రేషన్ కార్డు అనేది పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగమయ్యి మీరు తప్పకుండా ఈ రేషన్ కార్డులు అనేది తీసుకుంటూ ఉండండి. మీకు తప్పకుండా మీకు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఏపీ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అయితే కొనసాగిస్తూ ఉంది. కాబట్టి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి దరఖాస్తు చేసుకునే వారంటే వెంటనే కూడా మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీకు దరఖాస్తు చేసుకోవడానికి నిరంతరం కూడా అవకాశం అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకుంటే మీ అర్హతను పరిశీలించి మీకు కార్డులు అయితే పంపిణీ చేస్తారు. అలాగే మనకు రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా దాదాపు 18 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు ఈ మార్పులు చేర్పుల కోసం. మరి 18 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్న వారికి మార్పులు చేర్పులు కూడా చేయబోతూ ఉన్నారు. అంటే పిల్లలను కార్డుల్లో చేర్చుకోవడం కానీ ఎవరైనా కావాల్సిన వాళ్ళతో తొలగించుకోవడం కానీ చేయొచ్చు. అలాగే ఎవరైనా ఉమ్మడి కుటుంబంగా ఒకే కుటుంబంగా కలిసి ఉంటే కనుక మీ రేషన్ కార్డును 2 కార్డులుగా లేదా 3 కార్డులుగా డివైడ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ విధంగా కూడా అవకాశం అయితే కల్పించేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ ప్రక్రియలన్నీ కూడా మొదలవుతాయని, దాని ప్రకారం ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపడతామని చెప్పి కూడా ఊహించిన విధంగా లబ్ధిదారులందరికీ కూడా ఈ 2 శుభవార్తలు తీసుకొస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి రేషన్ కార్డు ఎంత ఇంపార్టెంటో తెలుసుకోండి. అలాగే ఈ రేషన్ కార్డు కనుక మీకు ఒకసారి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలన్నీ రేషన్తో పాటు
ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకము కూడా మీకు రావడం జరుగుతుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.